జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు, అలాగే గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గోచారంలో ఏమన్నా విశేష అంశాలు సూచిస్తున్నాయా, గోచారంలో ఉన్న గ్రహగతులు, గ్రహ గమనాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విశేష అంశాలను ఇస్తున్నాయి, శుభత్వాన్ని ఇస్తున్నాయి, ఇందులో అన్న జాగ్రత్తలు సూచిస్తున్నాయా, ఏమన్నా మార్పులు సూచిస్తున్నాయా, అలాగే గోచర గ్రహస్థితులతో పాటు వాటికి చేసుకోవాల్సిన పరిహారాలతో పాటు మనం అన్ని సహితంగా ఇప్పుడు మాట్లాడుకుందాము. మొదటగా గోచారంలో ఉన్న గ్రహ గమనాలు, గ్రహస్థితులు. మంగళ్ వృషభ రాశిలో సంచారము. మొదటి 2 రోజులు వృషభ రాశిలో సంచారం చేస్తున్న మంగళ్ 3వ తారీఖు నుంచి, ఆగస్టు 3వ తారీఖు నుంచి మిథున రాశిలో మంగళ సంచారం ఉంటుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం 5వ తారీఖు వరకు ఉంటుంది. 6వ తారీఖు నుంచి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో బుధదేవుని సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో రవి బుధ గురుల సంచారము, రవి గురుల సంచారము మొదటి నుంచి ఉంది, స్టార్టింగ్ నుంచి. బుధదేవుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. రవి బుధ గురువులు ముగ్గురు కూడా 17వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. 18వ తారీఖు నుంచి రవి కర్కాటక రాశిలో ఉన్న రవి సింహరాశిలో పయనం ఉంటుంది. 23వ తారీఖు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు సింహరాశిలోకి వస్తాడు. కేతుదేవుని సంచారము సింహరాశిలో, శుక్రాచార్యుల వారి సంచారము కన్యా రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారము, శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. వక్రించిన శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ఫలితాలని ఇప్పుడు మనం చూద్దాము. ఫలితాన్ని చూడటానికంటే ముందుగా ఈ మాసంలో గోచారంలో ఉన్న ప్రత్యేక అంశం ఒకటి ఉంది, అది మనం చూద్దాం. కర్కాటక రాశిలో ఆగస్టు నెల 6వ తారీఖు 2026 6వ తారీఖు నుంచి, అలాగే 2026 ఆగస్టు 17వ తారీఖు వరకు రవి బుధ గురుల సంచారం ఉంటుంది. ఇది చాలా మంచిది. రవి బుధ గురువుల సంచారము కర్కాటక రాశిలో అందరికీ శుభత్వాన్ని సూచిస్తుంది. ఏ ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుందో అది మనం చూద్దాం. ఇప్పుడు ఆయన మిథున రాశి, కన్యా రాశి వాళ్ళకి కూడా మంచి ఫలితాలే ఉంటాయి, ఆయన రాష్ట్రాధిపతి కాబట్టి. ఇంకా కొన్ని రాశులకి ప్రత్యేకమైన శుభం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి పూర్తిగా శుభ ఫలితాలను ఆయన ఇవ్వడు కూడా, పూర్తిగా ఇవ్వలేడు. బట్ మిగతా 2 గ్రహాలు గురువు మరియు రవి వీళ్ళిద్దరూ ఇస్తారు. బుధుడు పూర్తిగా శుభ ఫలితాలని కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వలేడు. ధనుస్సు మరియు మీన రాశి వాళ్ళకి కూడా బుధుడు ఇక్కడ కర్కాటక రాశిలో ఉంటే పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వడు. ఈ రాశుల వాళ్ళకి పూర్తిగా ఆయన శుభ ఫలితాలను ఇవ్వలేడు. ఇప్పుడు మనము ఈ ప్రత్యేక అంశాలతో కూడుకున్న ఈ గ్రహస్థితి అందరికీ ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా విడివిడిగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి కమ్యూనికేషన్స్ చాలా బాగా ఉంటాయి. మీకు కనిష్ట సోదరులు ఉంటాయి, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటాయి, వాళ్ళతోటి మీకు మనస్పర్ధలు ఏమన్నా ఉంటాయి, అవన్నీ క్లియర్ అవుతాయి. వాళ్ళకి మంచి సమయం, మీకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు కనిష్ట సోదరులు లేరు, మీకు కమ్యూనికేషన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కమ్యూనికేషన్స్ విషయంలో అవన్నీ కూడా సర్దుమణిగే శుభ సమయం ఇది. భాతృకారకుడు అయిన మంగళ్ తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా విశేషం. అంటే మీకెవరికైనా ఇప్పుడు అంటారు కదా, ఈ పని మన భుజస్కంధాల మీద తీసుకొని చెయ్యాలి అని చెప్పి, అలా కార్యదక్షత చాలా బాగా ఉంటుంది. అంటే ఎఫిషియన్సీ బాగా డెవలప్ అవుతుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా ఎఫిషియెంట్గా అనుకున్న సమయంలో నెరవేర్చుకునే సమయం ఇది. ఆ విధంగా గోచార గ్రహస్థితులు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాయి. మీకు షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి, అవన్నీ కూడా ఈ సమయంలో సర్దుమణగుతాయి. అవన్నీ సర్దుమణగడానికి ఇది చక్కగా ఉంది. గోచారంలో ఉన్న సదావకాశం మీకు ఇప్పుడు కలిగిస్తుంది. దాంతోపాటు మీకు ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు కథ మధ్యలో కొంచెం అనిపిస్తుంది, ఎంత అన్యోన్యత ఉన్నా కొంచెం మీకు అనిపిస్తుంది మీరు చెప్పిన దానికి వినకుండా, అలాగని మిమ్మల్ని గట్టిగా అపోజ్ చేయకుండా నాగ్గా వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయించుకుంటున్నారు మీ చేత. ఇదేంటంటే నొప్పించక తానవ్వక తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందాన మీరు చెప్పింది చెయ్యనని చెప్పరు, కానీ చెయ్యరు. అలాగనే మళ్ళీ మీకు కోపం కూడా రాదు. నేను చెప్పాను ఇది ఇంపార్టెంట్ కదా, చెయ్యట్లేదన్న కోపం కూడా రాదు.
అది మీరు నవ్వుకుంటారు. ఇంత చక్కగా అంటే ఇలా కూడా ఇంత క్యాలిక్యులేటెడ్‌గా, ఇంత స్మార్ట్‌గా కూడా చేయొచ్చా? సరే ఈ పాయింట్ మనం గూడా నేర్చుకుందాం అనని మీరు అనుకుంటారు. ఎందుకంటే సహజంగానే స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్ ఉంటుంది కదా! మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. సో, ఒక టిప్పు వీళ్ళు నేర్పిస్తున్నారేమో మీ చుట్టూ ఉన్నవాళ్ళు అని మీకు అనిపిస్తుంది. ఇది కుటుంబంలో ఎక్కువ చూస్తారు మీరు బయట కంటే కూడా. కొంతమంది ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో కూడా చూసే అవకాశం ఉంటే ఉండొచ్చు గాక మీ జన్మ జాతకాన్ని అనుసరించి. ఇది ఉంటుంది. దేవగురువైన బృహస్పతి చక్కటి కృపాకరణం ఉంది. విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి అవకాశాలు చక్కగా మెండుగా ఉన్నాయి విదేశాలు వెళ్ళడానికి. అలాగే స్వదేశంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా లేదు ఈ మాసము. అందువల్ల ఈ వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ మాసం వరకు మీ స్థితిలో బాగా ఉంటే తప్పించి చేయకపోవడమే ఉత్తమము. అలాగే మీ లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి. ఒకవేళ మీరు వ్యాపారులైతే వ్యాపార భాగస్వామి. మీ ఇద్దరి మధ్య ఇది 2 వేస్‌లో ఉంటుంది. అసలు మీ ఇద్దరి మధ్య అస్సలు సఖ్యత లేదను. సఖ్యత అంటే డిఫరెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అస్సలు సఖ్యత లేదు ఇన్నాళ్ళు. పెళ్లి చేసుకున్నామన్న పేరుకే కానీ ఒక్కరోజు కూడా సంతోషంగా ఉన్నది లేదు అన్న కోవలకి లేదా ఒక్కొక్కసారి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు బాగుంటారు. ఆ తర్వాత చాలా అగాధం ఏర్పడిపోయి కొన్నాళ్ళు అలానే ఉండిపోతారు. ఈ 2 కోవల్లో మీరుంటే మీకిప్పుడు చాలా బాగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో చాలా అంటే ఎంత హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, ఎంత స్వీట్ మూమెంట్స్ ఉంటాయి. అలా కాదు మీరు అన్యోన్యంగానే ఉన్నారనుకోండి ఇప్పటిదాకా కూడా. పోనీ లేదా న్యూట్రల్‌గా. మరీ అన్యోన్యంగా కాదు, అలాగని మరీ దెబ్బలాడుకోరు. అలా ఎళ్ళిపోతూ ఉందన్న కోవలో మీరుంటే కనుక, కొంత చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ అది సైలెంట్ వార్స్ అంటారు చూసావా? చూసారా? అలాంటివి ఈ మాసంలో మీరు చూస్తారు. బట్ ఎవరికైనా సరే ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కొంచెం మీ కుటుంబం వారితోటి సైలెంట్ వార్స్ కొంచెం జరుగుతాయి ఈ మాసంలో. తర్వాత ఈ మాసం అయ్యాక ఇవేవి క్యారీ ఓవర్ అవ్వవు నెక్స్ట్ మాసంలోకి. రాబోయే మాసంలోకి. ఇదంతా కూడా ఈ మాసంతోనే ఎండ్ అయిపోతుంది. ఈ మాసంలో 1, 2 చిన్న చిన్నంగా ఇబ్బందికర సంఘటనలొచ్చినా అవన్నీ మీరసలంత అంటే మీకనిపిస్తుంది. ఇవన్నీ పట్టించుకోవడం ఒక ఎక్స్‌క్యూజెస్ కింద అయిపోతుంది. ఇవే పట్టించుకొని ఇలానే ఉండడం ఇది కరెక్ట్ కాదు. మనం ఒక పని చేయడానికి ఇదొకటి బూచిలాగా చూపించి, ఎక్స్‌క్యూజ్ చేసి మన మనసుని మనమే ఇది చేస్తున్నాం అన్న ఒక ఇది వస్తుంది. దాంతో మీ మీ ఈ థాట్ ప్రాసెస్ ఏంటంటే పనులన్నీ చాలా వేగవంతంగా ఫినిష్ చేసుకోగలుగుతారు. అన్ని పనులు కూడా వేగవంతంగా అవుతాయి. అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. పరిహారం. ఏం పరిహారం చేసుకోవాలి? ఇప్పుడు మనము ఫలితాలు తెలుసుకున్నాము. దీనికి తగ్గట్టు పరిహారాలు ఏం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశే మెయిన్‌గా మనకిప్పుడు పరిహారం చూడాలి. కర్కాటక రాశిలో 3 గ్రహాల సంచారము. మాక్సిమం ఒక 10 డేస్ వ్యవధి 10 డేస్‌లో ఉంటుంది. 10 డేస్ వరకు ఉంటుంది కాబట్టి మేజర్ ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 2, 3 గ్రహాలు ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలు ఏదైనా రాశిలో ఉంటే, ఆ రాశి దేన్ని సిగ్నిఫై చేస్తుందో మన జన్మ జాతకంలో. దాని ప్రభావము వల్ల శుభ ఫలితాలు కావచ్చు, అశుభ ఫలితాలు కావచ్చు. ఎవరికైనా వస్తాయి. మనకు వస్తాయి. అయితే శుభ ఫలితాలైతే ఓకే. అశుభ ఫలితాన్ని తగ్గించుకోవడానికి. ఇప్పుడు శుభ ఫలితాలైనా సరే ఉన్న వాటిల్ని కమ్ డౌన్ ఉన్న శుభ ఫలితాలైనా సరే ఒకవేళ తీసుకోలేని స్థితిలో ఉంటే తీసుకోగలగడానికి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి ఈ మాసం మొత్తం కూడా ఆగస్టు 1 మొదలుకొని ఆగస్టు చివరి వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళు లలితా చాలీసా చదువుకోవడం. మనకి గోచారంలో కర్కాటక రాశి అంటేనే చతుర్థ స్థానం. చతుర్థ స్థానం మాతృస్థానం, మాతృవడి. అందువల్ల జగన్మాత యొక్క కృపా కటాక్షాలని అందుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం. ఈ సమయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన అత్యంత శుభ ఫలితాలను అందిస్తుంది. అమ్మవారిని ఎప్పుడైనా బాల రూపంలో మనం పూజిస్తే విశేషంగా అనుగ్రహిస్తుంది. త్వరితంగా కూడా వరాల్ని మనకి అనుగ్రహిస్తుంది. బుధుడు కాబట్టి ఇక్కడ ఉన్నది బుధుడు కాబట్టి బాల రూపంలో అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. గురు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు జగన్మాతగా కూడా అమ్మవారిని అర్చించవచ్చు. మీ చాయిసెస్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అమ్మవారి ఆరాధన లలితా చాలీసా చదవండి. చాలా బాగుంటుంది. ఒకవేళ చదవలేకపోతే వినండి కనీసము. చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. ఈ లలిత చాలీసా చదువుతూ ఉంటే చదివిన రోజే మీకు ఒక న్యూ ఎనర్జీ అనిపిస్తుంది. చాలా బాగా ఉంటుంది.
అలాగే సౌందర్య లహరి వినడమో, చదవడమో చేయండి. చదవడం అంటే పర్ఫెక్ట్‌గా వస్తేనే చదవాలి. లేదంటే ఎవరి దగ్గరైనా గురుముఖతః నేర్చుకొని అప్పుడు చక్కగా చదవచ్చు. వినండి. కనీసం వినడానికైతే మనకిప్పుడు అవకాశం ఉంది. కలియుగంలో ఉన్న సులభోపాయాలు ఎన్నో ఉన్నాయి. కాతే మనం ఇవన్నీ పట్టించుకోకుండా లౌకికంగా పరిగెత్తుతూ ఉంటాం. ఇంక తప్పదు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కానీ ఈ సులభోపాయాల మీద మనము ఒక్కసారి దృష్టి పెడితే ఇవన్నీ కూడా మనకి కాంప్లికేట్ థింగ్స్ అన్నీ అన్‌కాంప్లికేట్ అవుతాయి అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. అది సౌందర్య లహరి దానికి ఉత్తమమైన సాధన. ఈ నెల మొదలుకొని నెలనాళ్ళు అసలు ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేయండి. ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తే అన్నాళ్ళు కంటిన్యూ చేయండి. సౌందర్య లహరి దాంతో పాటు అమ్మవారిని పూజించినప్పుడు మరి అయ్యవారిని కూడా పూజించాలి కదా! అందులో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో గురుడున్నాడు. గురుడు అంటేనే శివుడని చెప్తుంది మనకి జ్యోతిష శాస్త్రం. మరి ఆ స్వామివారిని కూడా పూజించాలి కదా! అందుకని శివానంద లహరి. ఈ 2 వినండి. అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనసు లగ్నం చేసి అంటే చాలా కాన్సంట్రేటెడ్‌గా వింటే కనుక ఆహ్, చాలా అంటే చాలా మంచి ఫలితాల్ని మనమందరం కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిరోజు మీకు ఏదో ఒక సమయం పెట్టుకోండి. స్నానం చేశాక వెంటనే అయితే ఇంకా మంచిది. వినడమే కాబట్టి చదవడం కాదు కాబట్టి కొంచెం శుచిలయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికెళ్ళొస్తే బట్టలు మార్చుకొని కుదిరితే మీరు స్నానం చేయండి. లేదా బట్టలు మార్చుకొని ఉతికిన బట్టలు కట్టుకొని కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని కూర్చొని బొట్టు పెట్టుకొని నుదుటన వినండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలొస్తాయి. కుదిరిన వాళ్ళు అంటే పొద్దున్నే ఉద్యోగం, పరుగులు, వ్యాపారము, పరుగులు ఇలా కొంచెం అలా ఉన్నా మేము మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు పొద్దున్నే స్నానం చేసిన వెంటనే వినండి. రోజుకొక శ్లోకం వినండి. భక్తి శ్రద్ధలతో వినండి. చాలు. మీకెంత కుదిరితే అంత అసలు వినడానికి ప్రయత్నించండి. దీంతో ఎంతో మంచి మార్పులు మీరు చూస్తారు. గోచారంలో ఉన్న మీ జన్మ గ్రహస్థితుల్లో మీకు ఏవేవైతే ఇబ్బందులు కలిగిస్తున్నాయో, ఆ ఇబ్బందుల నుంచి వన్ బై నెమ్మదిగా గట్టెక్కడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇది ఈ ఈ మాసం చేసుకోవాల్సిన గోచర గ్రహస్థితుల రీత్యా చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనందరం కూడా జగన్మాత మరియు మహాదేవుడి ఆశీస్సుల్ని పరిపూర్తిగా అందుకోవాలని చెప్పి ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ప్రతిరోజు చేస్తే కనుక అత్యద్భుతమైన ఫలితాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం అందరం కూడా భగవంతుడి కృపా కటాక్షాలకి పాత్రలం అవ్వాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.